ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను పర్సంటేజ్ లెసన్ 3 బేస్డ్ ఆన్ శాలరీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాజీ స్పెండ్స్ 40% ఆఫ్ హర్ శాలరీ ఆన్ ఫుడ్, 20% ఆన్ హౌస్ రెంట్, 10% ఆన్ ఎంటర్టైన్మెంట్ and 10% on convenience. If her savings at the end of your month are 1500, then her salary per month is. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్గా రాజు యొక్క మంత్లీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మీకు ఇది చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్ చెప్పాలి. అండ్ మనం పర్సంటేజ్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం 100% అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ శాలరీ పర్ మంత్ అంటే దాన్ని మనం 100%కే తీసుకుంటాం. ఆమె యొక్క శాలరీ మంత్లీ 100%, అది ఎంతో సంథింగ్ వాల్యూ. బట్ ఇక్కడ 100 తీసుకోవాలంటే 100 అని తీసుకోవాలని లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. బట్ మనకి కన్వీనియన్స్గా ఉంటుందని మనం 100% తీసుకుంటాం, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ 100%లో 40% అంటే ఎంత, 40, అండ్ 20% అంటే ఎంత, 20. సో అలా ఈజీగా ఉంటుందని 100 అనేది మనం బేస్ వాల్యూగా తీసుకుంటాం. మనకి బేస్ వాల్యూ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు, 200 ఆర్ 50 ఏం తీసుకున్నా తీసుకోవచ్చు. బట్ మనకి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేటివ్గా అనిపిస్తుంది అది చేస్తున్నప్పుడు, అని కన్ఫ్యూజన్ కూడా వస్తుంది మీకు. ఓకే, సో 100 తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇందులో మనం ఇప్పుడు రాజు యొక్క మంత్లీ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ తన యొక్క ఎక్స్పెన్సెస్ ఇచ్చేశారు. ఓకే, ఎక్స్పెన్సెస్ ఇచ్చిన తర్వాత సేవింగ్స్ ఇచ్చారు. మనకి ఎప్పుడు ఇంతే కదా, ఇన్కమ్ అనేది మనం ఏం చేస్తాం, ఎయిదర్ ఎక్స్పెండ్ అంటే ఖర్చు చేస్తాం, లేదా సేవ్ చేస్తాం ఇన్కమ్ అనేది, అంతే కదా. ఇక్కడ మనకి ఆల్రెడీ తన యొక్క ఎంత పర్సంటేజ్ ఖర్చు చేసింది ఇచ్చారు, అండ్ సేవింగ్స్ అమౌంట్ ఇచ్చారు. సో ఖర్చు చేసిన పర్సంటేజ్ అంతా తీసేసి 100%లోంచి రిమైనింగ్ పర్సెంట్ అది సేవింగ్సే కదా అవుతుంది. ఆ సేవింగ్స్ని ఈ అమౌంట్కి ఈక్వల్ చేస్తే మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా మంత్లీ శాలరీ. ఓకే, సో ఫస్ట్ చూడండి, చెప్తాను నేను. ఓకే, సో చూడండి, 40% అనే తన శాలరీలో 40% ఫుడ్ మీద ఖర్చు చేసిందంట. ఓకే, అండ్ 20% హౌస్ రెంట్ మీద ఖర్చు చేసిందంట. ఓకే, అండ్ 10% ఎంటర్టైన్మెంట్. ఓకే, అండ్ 10% ఆన్ కన్వీనియన్స్. ఓకే, ఎంత అయింది టోటల్ ఇక్కడ మనకి, 40 + 20 60, 60 + 10 70, 70 + 10 80. టోటల్ 100%లో తను 80 ఖర్చు చేసేసింది మొత్తం. ఓకే, 100 - 80 ఎంత, 20%. ఓకే, ఆ 20% ఏం చేసినట్టు, సేవింగ్స్. ఇక్కడ మనకి సేవింగ్స్ అమౌంట్ ఇచ్చారు. ఇఫ్ హర్ సేవింగ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ మంత్ ఆర్ 1500, అంటే 20% ఎంతకి ఈక్వల్, ఈ 1500కి ఈక్వల్. సో 20% ఈక్వల్స్ టు 1500. సో 20% 1500 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, హర్ శాలరీ పెర్ మంత్ అంటే మంత్లీ కావాలి. మనం మంత్ ఎంత తీసుకుంటాం, బేస్ వాల్యూ 100% కదా. సో మనకి ఈ వాల్యూ కావాలి. ఓకే, సో ఇక్కడ మీరు 100% నెక్స్ట్ అనుకోండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 20 × x = 1500 × 100. తర్వాత మనకి కావాల్సింది x వాల్యూ కదా. సో x అక్కడ ఉంచి 1500 × 100 బై ఇక్కడ x ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుంది. సో ఇలా లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్కి ఇంటూ చేస్తుంది వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో డివైడెడ్ బై 20, అంతే కదా. సో 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s. సో ఇక్కడ 2 zeros పక్కన పెట్టండి. 15 × 5 ఎంత, 15 5s 75. సో 75, ఇంకా 2 zeros ఉన్నాయి కదా. సో 2 zeros. ఆ 100% వాల్యూ ఎంత అయింది, 7500. అంటే తన మంత్లీ శాలరీ ఎంత, 7500. ఓకే, ఇలా చేయొచ్చు మీరు, లేదంటే ఇక్కడే మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనకి 20% 1500 వచ్చింది కదా. సో నాకు ఇక్కడ 1% వాల్యూ కావాలి. సో ఈ 20ని తీసుకొచ్చాను ఇటువైపు. సో 0 0 క్యాన్సిల్, 2 1s 2 7s 14, ఇంకా 1 ఉంది. సో 10, అంటే 2 5s 10. అంటే ఇక్కడ మనకి 1% వాల్యూ అనేది ఎంత వచ్చింది, 75. 1% 75 అయితే 10% ఎంత అవుతుంది, 750. 10% 750 అయితే 100% ఎంత అవుతుంది, 7500. సో ఇలా కూడా చేసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇలా 20% 1500 చూడగానే డివైడెడ్ బై 20 చేస్తే 1% 75 వస్తుంది, అంటే 100% 7500 అని చెప్పేయచ్చు. ఓకే, సో అది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కీర్తి స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ డొనేట్స్ 3% టు ఏ చారిటబుల్ ట్రస్ట్. హీ స్పెండ్స్, సారీ, she, Kirti, she కదా, she spends rupees
2310 ఆన్ దీస్ 2 items. దెన్ టోటల్ శాలరీ ఫర్ దట్ మంత్ ఈజ్. ఓకే, ఇక్కడ కూడా కీర్తి అనే అమ్మాయి 30% తన శాలరీ నుంచి ఫుడ్కి ఖర్చు చేసిందంట. అండ్ అందులో 3% అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్కి డొనేట్ చేసింది మనీ. అండ్ తర్వాత తనకి ఉంది ఎంత 2310 ఉందంట తనకి ఈ 2 items మీద ఖర్చు చేసేగా. టోటల్ శాలరీ ఫర్ దట్ మంత్ అడిగారు. ఓకే, ఈజీ కదా ఇందాక క్వశ్చన్ లాగానే. ఏముంది 30% అనేది 30 అండ్ 33 అనేది తన ఎక్స్పెండిచర్ అయింది. రిమైనింగ్ అంతా సేవింగ్సే కదా అవుతుంది. ఇన్కమ్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్, అంతే కదా. సో ఆ సేవింగ్స్ మనీ ఎంతో ఇచ్చారు, మనం ఆ పర్సెంటేజ్కి ఈక్వల్ చేస్తే మనం 100% క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అండ్ ఇక్కడ మనకి మంత్ అడిగారు, ఈ క్వశ్చన్లో కూడా మంత్లీ అడిగారు. ఒకవేళ మీకు మంత్లీ శాలరీ వచ్చింది, ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్లో వాట్ వాజ్ ద రాజీస్ ఇయర్లీ శాలరీ అన్నారు అనుకోండి. ఇయర్లీ శాలరీ అంటే ఏముంది, ఇక్కడ ఆల్రెడీ 1 మంత్కి 7,500 వచ్చింది. ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి, 12 మంత్స్. సో 7,500 ఇంటూ 12 చేస్తాం, అప్పుడు ఇయర్లీ శాలరీ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏది అడిగినా ప్రాబ్లం లేదు మనకి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, కీర్తి స్పెండ్స్ 30% ఆఫ్ హిస్ శాలరీ అండ్ ఫుడ్. ఓకే, అండ్ 3% టు ఏ చారిటబుల్ ట్రస్ట్. ఓకే, 3 ఎంత 33% అయ్యింది. ఓకే, ఇది తన ఎక్స్పెండిచర్. ఇంక ఎక్స్పెండిచర్ అయిపోగా రిమైనింగ్ ఏముంది, అది సేవింగ్సే కదా అవుతుంది. సో 33% అనేది వాల్యూ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 2310. ఇక్కడ స్పెండ్స్ అంటే ఎక్స్పెండ్ చేయడమే కదా, అంటే ఖర్చు చేసింది. ఎంత ఖర్చు చేసింది అంటే 33% వాల్యూ అనేది ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ వాల్యూవే ఇచ్చారు, సేవింగ్స్ వాల్యూ ఇవ్వలేదు. ఏది ఇచ్చినా చేయొచ్చు కదా మనం, మనకి 100% వాల్యూ కావాలి, ఏదో ఒక పర్సెంటేజ్ ఉంటే దానికి 100% క్యాలిక్యులేట్ చేసేయచ్చు కదా మనం. ఓకే, సో ఇక్కడ మనకి 33% ఈక్వల్స్ టు 2310. ఓకే, ఇక్కడ 33% వాల్యూ ఉంది మనకి, 1% క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 2310 బై 33 ఎంత 33 7s 231. సో 0 ఉంది, 0. సో 1% వాల్యూ అనేది మనకి 70 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత కావాలి, టోటల్ శాలరీ ఫర్ దట్ మంత్ అంటే 100%. సో 1% 70 వస్తే 10% ఎంత 700. అప్పుడు 100% ఎంత 7,000. సో కీర్తి యొక్క మంత్లీ శాలరీ 7,000. ఓకే, అంత ఈజీ. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో చూసుకోండి క్లియర్గా. షీ స్పెండ్స్ ₹2310 ఆన్ దిస్ 2 items. అంటే ఖర్చు చేసింది, అంటే ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఎక్స్పెండిచర్ అంటే ఎంత, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చెప్పారు కదా మనకి పర్సెంటేజ్లో 30 అండ్ 3% అంటే 33% చేసింది. దాన్ని ఈ వాల్యూకి ఈక్వల్ చేసాం. సో 1% క్యాలిక్యులేట్ చేసాం. సో మనకి ఆ 1% నుంచి 10%, 10% నుంచి 100%. డైరెక్ట్గా మనకి 1% వస్తే వచ్చేసినట్టే ఇంకా వాల్యూ. సో అది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. Keshav spends ₹5,475 on his birthday party, ₹28,525 on buying home appliances, and the remaining 25% of total amount he had as cash with him. What was the total amount? ఓకే, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, కేశవ్ అనే అబ్బాయి. సో మనకి ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో చూడండి, స్పెంట్ ఎంత స్పెండ్ చేశాడో ఇచ్చేసాడు. అండ్ రిమైనింగ్ 25% టోటల్ తనతో ఉందంట. అంటే ఏంటి, సేవింగ్స్ అనేవి 25%. సేవింగ్స్ 25% అయితే మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది 75%. ఓకే, ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎంత మనకి ఉంది వాల్యూ. సో ఆ 75% ఎంతకి ఈక్వల్, కేశవ్ ఫస్ట్ ఎంత స్పెండ్ చేశాడు బర్త్డే పార్టీకి 55,475. ఓకే, అండ్ నెక్స్ట్ హోమ్ అప్లయన్సెస్కి ఎంత ఎక్స్పెండ్ చేశాడు 28,525. ఓకే, టోటల్ ఎంత 5, 5, 10, 1 ఉంది. సో అగైన్ 10, సో 9 + 5 అండ్ 14, సో 7, 8. సో ఎంత వచ్చింది 84,000 వచ్చింది. సో 75% అనేది 84,000 వచ్చింది మనకి. ఇంకెంత కావాలి, వాట్ వాజ్ ద టోటల్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు, అంటే 100% కావాలి. ఓకే, సో చెప్పాను కదా మీకు క్రాస్ మల్టిప్లికేషన్ ఆర్ అగైన్ 1% క్యాలిక్యులేట్ చేసుకున్నా వస్తుంది. సో నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 84,000 ఇంటూ 100/75. 75 అంటే 25 3s 25 4s. సో ఇక్కడ 3 టేబుల్ 3 2s 6. సో 24 ఉంది, అంటే ఎంత 8s. సో 28,000 ఇంటూ 4
ఎంత వస్తుంది 28 ఇంటూ 4. సో 28 ఇంటూ 4, 28 4s 112 అంటే ఇంకా ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో 100% ఎంత అవుతుంది 1,12,000. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మిస్ బాలా ఇన్వెస్ట్ 7% దట్ ఈస్ 2170 ఆన్ హెర్ మంత్లీ శాలరీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. 7% అనేది 2170 రూపీస్ అంట. అది తను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిందంట. నెక్స్ట్ తర్వాత 18% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ ఇన్ రికరింగ్ డిపాజిట్స్. తర్వాత 18% తన శాలరీ నుంచి డిపాజిట్ చేసింది. అండ్ ఆల్సో షీ ఇన్వెస్ట్ 16% ఆఫ్ హర్ శాలరీ ఆన్ ఎన్ఎస్సీస్. ఓకే, తర్వాత 6% అని శాలరీ అది కూడా ఎన్ఎస్సీస్లో ఇన్వెస్ట్ చేసిందంట. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ అడుగుతున్నారు బై బాలా. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు, బాలా ఎంత ఇన్వెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి టోటల్ బాలా శాలరీ ఎంత అని అడగట్లేదు, 100% అడగట్లేదు. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ తను స్టార్టింగ్లోనే మెన్షన్ చేసేది చూడండి. బాలా 7% మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసింది, దాని వాల్యూ ఇచ్చేశారు. అంటే 7% ఈక్వల్స్ టు 2170. ఇక్కడ నుంచి మనం 1% క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. అంటే 217/7 7 3s 21 1s 7 సో 310 అంటే 1% అనేది 310 అయింది. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ అంటే వాట్ ఈస్ ద టోటల్ మంత్లీ శాలరీ ఆఫ్ బాలా అని అడిగితే 100% కదా మంత్లీ శాలరీ. అప్పుడు మనం ఎలా చెప్పచ్చు, 3100 అని చెప్పేద్దాం, అంతే కదా. సారీ, సో ఓకే 31,000 అంటే 10% అనేది మనకి 3,100 అవుతుంది. సో 100% 31,000 అవుతుంది. అంటే మంత్లీ శాలరీ అడిగితే, బట్ ఇక్కడ మనకి మంత్లీ శాలరీ అడగలేదు, అంటే 100% అడగలేదు. ఏం అడిగారు, తను ఎంత ఇన్వెస్ట్ చేసింది అమౌంట్ అని అడిగారు. సో మనం ముందు పర్సంటేజ్ తీసుకోండి. ఫస్ట్ ఎంత, ఇక్కడ 7%, నెక్స్ట్ ఇక్కడ ఎంత 18%, ఇక్కడ 6%. ఓకే, ఎంత 7 + 18 + 6, 18 + 6 24, 24 + 7 31. సో ఇక్కడ తను ఎంత చేసింది, 31% మొత్తం ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు మనకి కావాల్సింది ఎంత, 31%. ఓకే, ఆల్రెడీ మనకి 1% వాల్యూ ఉంది, ఎంత 310, అండ్ 10% వాల్యూ కూడా ఉంది. సో ఫస్ట్ మీకు నేను ఫస్ట్ పర్సంటేజ్ చెప్పినప్పుడు చెప్పాను, 10% ఉంటే 30% క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎలా, ఇంటూ 3 చేస్తాం. అంటే 10 ఉందనుకోండి, దాన్ని ఇంటూ 3 చేస్తే ఏమైంది, 30% అయిందా. అలానే 10% వాల్యూని ఇంటూ 3 చేస్తే 30% అవుతుంది కదా. 0039. ఓకే, ఎంత వచ్చింది, 9,300 వచ్చింది 30%. సో ఇక్కడ మనకి 30% వచ్చింది. 30% ఎంత వచ్చింది, 9,300 వచ్చింది. మనకి కావాల్సిన 31%. సో 1% ఆల్రెడీ మనకు ఉంది కదా 310. సో వాల్యూ యాడ్ చేద్దాం. 9,300 + 310 0169. సో 31% ఎంత, 9610. ఓకే, అది మనకి కావాల్సిన వాల్యూ. ఇక్కడ మనకి ఏం అడిగారంటే వాట్ ఈస్ ద టోటల్ యాన్యువల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై మిసెస్ బాలా. బాలా ఎంత ఇన్వెస్ట్ చేసింది అని అడిగారు. టోటల్ హర్ మంత్లీ ఇన్కమ్ అడగలేదు. ఓకే, అది మనకి ఇన్వెస్ట్ చేసింది 31%. అది ఎలా వచ్చింది మనకి 18 + 7 + 6. సో యాడ్ చేస్తే 31. సో కావాల్సింది మనకి 31%. సో అది ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ స్పెండ్స్ 20% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. ఓకే, అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 25%. చూడండి, ఇక్కడ మనకి ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్లో మనం మొత్తం పర్సంటేజెస్ అన్నీ యాడ్ చేసేసాం, ఎంత ఎక్స్పెండ్ చేశారు అనేది. బట్ ఇక్కడ చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే మ్యాక్సిమం మనకి శాలరీ క్వశ్చన్స్ అడిగారంటే ఇప్పుడైతే ఈ క్వశ్చన్సే అడుగుతున్నారు, అవుట్ ఆఫ్ రిమైనింగ్ అని. చూడండి, ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ రిమైనింగ్ అనే ఒక టర్మ్ మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు 100% తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100%లో ఆల్రెడీ 20% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేసేసారు. అంటే ఇంకా ఎంత ఉంది, 80%. అంటే ఈ 80% అంటే ఇది రిమైనింగ్ ఉంది కదా, ఇంకా ఇందులో 25% అని, అంటే 100లో 25 కాదు. బట్ ఇప్పటి వరకు చేసిన సంవత్సరం మనం 25 అంటే 100లో తీసుకున్నాం. బట్ ఇక్కడ ఎప్పుడైతే రిమైనింగ్ అనే టర్మ్ వస్తుందో ఆ మిగిలిన దాంట్లో పర్సంటేజ్ తీసుకోవాలి మనం. ఒకవేళ మీరు 80లో తీసుకోకుండా డైరెక్ట్ ఈ 100లో 25% తీసుకున్నారనుకోండి, 100లో 25% ఎంత, 25. బట్ ఇక్కడ ఎంత, 10% 8, సో 20% 16, 5% వచ్చేసి 4, మొత్తం 20. 80లో 25% అనేది 20, ఇక్కడ 25. సో డిఫరెన్స్ వస్తుంది కదా, దానివల్ల మనకి మొత్తం ప్రాసెస్ అంతా ఇలా చేసేస్తాం. ఇలా చేసేయడం వల్ల మనకి ఫైనల్ ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ అది చూసుకోండి. ఓకే,
చూడండి అంతే. రిమైనింగ్లో 25% చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేశారంట. ఓకే. అండ్ 15% ట్రాన్స్పోర్ట్ మీదంట. అండ్ అగైన్ 15% మెడిసిన్ అంట. అండ్ 10% ఎంటర్టైన్మెంట్ అంట. ఎంత అయింది మొత్తం? 15 ఇక్కడ 3, 4, 5, 6 65%. ఓకే. అంటే ఇప్పుడు 80లో 65% అని అర్థమైందా? 80లో 65% అని. ఓకే. అండ్ ఓకే, 80లో 65% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? 65% ఆఫ్ 80 ఎంత? 65/100 ఇంటూ 80. 0 0 క్యాన్సిల్. 5s 4s 2 టేబుల్లో 2 5s 2 4s. ఓకే. నెక్స్ట్ 5 13s. ఓకే. 13 4s ఎంత? 3 4s 12, 1 ఉంది. సో 4 1s 4 ప్లస్ 1 ఉంది కదా ఇందాక 5. సో 52. అంటే 80 - 52. సో 80 - 52 అంటే ఎంత మనకి? 28. సో రిమైనింగ్ వాడికి ఇంకా 28% ఉంది. హీ ఈజ్ లెఫ్ట్ విత్ అంటే ఇదే కదా, ఈ పర్సెంటేజే కదా, అంతా తీసేసాం కదా మనం. ఫస్ట్ స్పెండ్ చేసాడు ఎంత? 20% స్పెండ్ చేశాడు. 100లోంచి 20 మైనస్ చేసాం, 80 వచ్చింది. ఆ 80లో నెక్స్ట్ అందులోంచి ఇవన్నీ యాడ్ చేసాం, ఇవన్నీ ఖర్చు చేసినవి. అది మనకి 52% వచ్చింది. ఓకే. అంటే మొత్తం యాడ్ చేస్తే 65 వచ్చింది. 80లో 65% అనేది 52. సో 80లోంచి 52 మైనస్ చేస్తే 28. సో ఇంకా ఈ పర్సెంటేజ్ మనకు ఉంది. ఈ పర్సెంటేజ్కి ఎంతకి లెఫ్ట్ విత్ అంటే ఉంది, ఇంకా ఆ మనీ అనేది ఉంది. సో 28% అనేది 9800. ఓకే. అంతే. ఎంత ఖర్చు అయిపోగా వాడి దగ్గర 9800 ఉందంట. వాట్ వాజ్ హిస్ మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత? ఆబ్వియస్లీ అగైన్ 100%. సో 9800 ఇంటూ 100/28. సో 28 అంటే ముందు 2 టేబుల్తో చేయండి. 50 50 7 25. సో ఇక్కడ 7 ఉంది. సో ఇక్కడ 7 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 7 1s 7 1 7 ఇంకా 2 ఉంది. 28 అంటే 7 4s 28 కదా. సో 1400. సో 1400 ఇంటూ 25 అంటే ఎంత వస్తుంది? 35,000. సో 100% అనేది ఎంత వస్తుంది మనకి? 35,000 ఇక్కడ. ఓకే. అది మనకి ఫైనల్ ఆన్సర్. అంటే మొత్తం ఎంత? వాట్ వాజ్ హిస్ మంత్లీ ఇన్కమ్? ఆ పర్సన్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంత? 35,000. ఓకే. బట్ ఈ క్వశ్చన్కి ముందు క్వశ్చన్స్కి తేడా ఏంటంటే అక్కడ మనం ఏదైనా 25% అన్నాడంటే డైరెక్ట్ 100లోంచి తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఈ మనీ ఖర్చు చేసేసిన తర్వాత అంటే ఈ మనీని మైనస్ చేస్తాం. 100లోంచి 20 మైనస్ చేస్తే 80. ఆ 80లో రిమైనింగ్ అంటే 80లో ఈ పర్సెంటేజ్ అంతా తీయాలి. ఓకే. డైరెక్ట్ 100 నుంచి నార్మల్ ప్రొసీజర్ అంతా ఎలా చేస్తాం? ఒకవేళ ఇక్కడ రిమైనింగ్ అనేది లేదనుకోండి, ఏం చేస్తాం? 20 + 25 45. 45 + 15 60. 60 + 15 75. అంటే 75% అయిపోయింది. ఇంకా 15 ఇంకా ఇక్కడ 10 ఉంది కదా. సో అగైన్ 10. సో 85. సో 85% అయిపోయింది. ఇంకా 15% ఉంది. ఆ 15% వాల్యూ అనేది 9800 అని తీసుకుని 100% క్యాలిక్యులేట్ చేసేస్తాం. సో అలా చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎప్పుడైతే రిమైనింగ్ అని వస్తుందో ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది మైనస్ చేసేసి ఈ రిమైనింగ్ అని యాడ్ చేసి ఆ వాల్యూలోంచి చెయ్యాలి. ఓకే. అంటే ఇక్కడ 100లోంచి 20 మైనస్ చేసాం, 18 వచ్చింది. 80లోంచి 65% తీసాం, అప్పుడు అది 52. అంటే 80లోంచి 52 మైనస్ చేసాం. 80లో 65% వాల్యూ అనేది 52. సో అందుకని 80లోంచి 52 మైనస్ చేస్తే 28. ఆ 28%ని ఈ లెఫ్ట్ అయిన మనీతో వాడి దగ్గర ఉన్న ప్రెజెంట్ ఉన్న మనీకి ఈక్వల్ చేసాం. అదెంత? 9800. సో 28% ఈక్వల్స్ టు 9800. సో 100% ఈక్వల్స్ టు 35,000. ఓకే. క్వశ్చన్ ఎందుకు ఇంతలా రిపీట్ చేస్తుందంటే మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే శాలరీ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చింది పర్సెంటేజ్ అంటే ఈ అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ అనే వస్తున్నాయి. ఓకే. ఓకే. అండ్ మనకి ఆప్షన్స్లో ఇలా చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంటుంది, డైరెక్ట్ 100% చేసేస్తే వచ్చిన ఆన్సర్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనం చేసింది రైట్ అనుకుంటాం, ఎందుకంటే ఆప్షన్లో ఉంది కాబట్టి. ఓకే. ఈ క్వశ్చన్ ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ మ్యాన్ స్పెండ్స్ 40% ఆఫ్ హిస్ మంత్లీ శాలరీ ఆన్ ఫుడ్ అండ్ 1/3 ఆఫ్ ద రిమైనింగ్. సో ఇక్కడ కూడా చూడండి రిమైనింగ్ అని వచ్చింది. సో ఇందాక సమ్మలాగా, సో ఇందాక ఫిఫ్త్ సమ్ చేసాం కదా, సో అలా అనమాట ఈ సమ్ కూడా. On transport, if he saves rupees 4,500 per month, which is equal to half the balance after spending on food on transport, his monthly salaries. ఓకే. సో ఫస్ట్ మనం ఎప్పుడు ఎలా తీసుకుంటాం ఏదైనా టోటల్ అనేది? సో ఇక్కడ మంత్లీ శాలరీ అన్నారు. సో మంత్లీ శాలరీ టోటల్. సో ఇక్కడ మనం 100% తీసుకున్నాం. ఓకే. అందులో 40% అనేది ఆ శాలరీలో ఫుడ్కి ఖర్చు చేసేసాడంట. సో 100లో 40% ఎంత? 40. సో 100 - 40 అంటే ఇంకా 60% ఉంది ఇక్కడ. ఓకే. ఈ 60%లో తర్వాత 1/3 ఆఫ్ ద రిమైనింగ్
అంటే ఈ రిమైనింగ్ అంటే ఏంటి, ఈ 60 కదా, ఈ 60%లో 1/3 అంట. 60%లో 1/3 అంటే ఎంత, 3 1s 3 20s. సో 20%. ఈ 20% అనేది ట్రాన్స్పోర్ట్ మీద ఖర్చు చేశారంట. అంటే 60% మైనస్ 20% ఎంత, 40%. ఓకే, ఇప్పుడు మనకి 40% ఉంది. ఓకే, ఇఫ్ హీ సేవ్స్ ₹4,500 per month విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్టర్ స్పెండింగ్ ఆన్ ఫుడ్ ఆన్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు అతని దగ్గర 4,500 అనేది సేవింగ్స్ ఉందంట. బట్ అది ఎంతకి ఈక్వల్ అంటున్నారు, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ఉన్న దాంట్లో హాఫ్ అంట. ఇప్పుడు మనకి ఎంత ఉంది, 40 ఉంది. సో 40లో బ్యాలెన్స్ ఇదే కదా ఉంది, ఇప్పుడు మనకి 40 ఉంది. ఆ 40లో హాఫ్ అంటే ఎంత, 20. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది 20%కి ఈక్వల్ అంటే ఎంత, అది 4,500. ఇక్కడ మనల్ని ఏమడిగారు, మంత్లీ శాలరీ అడిగారు. సో 100%. ఈజీనే కదా, మనకు వచ్చు కదా. 4,500 ఇంటూ 100/20. 0 0 క్యాన్సిల్, 2 1s 2 5s. సో 45 ఇంటూ 5. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 22,500 వస్తుంది టోటల్ వాల్యూ. ఓకే, ఈజీగా ఈ జీరోస్ పక్కన పెట్టండి. 45 ఇంటూ 5 చేయండి. 5 5s ఎంత, 25. 2 ఉంది, 5 4s ఎంత, 20. సో ఆ 2 ఉంది కదా, సో 225. 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. సో 22,500. సో అది 6th క్వశ్చన్. ఓకే, చాలా ఈజీ. నెక్స్ట్, ద మంత్లీ శాలరీస్ ఆఫ్ A and B టుగెదర్ అమౌంట్ టు రూపీస్. ఓకే, ఇక్కడ ఇద్దరికి శాలరీస్ కలిపి చెప్పాడు. ఎంత, ఇద్దరిది కలిపి 40,000 అంట. A spends 80% ఆఫ్ హిస్ శాలరీ అండ్ B spends 95% ఆఫ్ హిస్ శాలరీ. ఓకే, A అనేవాడు 85% ఖర్చు చేశాడు అండ్ B అనేవాడు 95% ఖర్చు చేశాడు. ఇఫ్ నౌ దర్ సేవింగ్స్ ఆర్ ద సేమ్. ఓకే, ఇద్దరు స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ సేవింగ్స్ అనేవి ఈక్వల్ అంట. ఓకే, దెన్ ద శాలరీ ఇన్ రూపీస్ ఆఫ్ A ఈజ్. ఓకే, ఇప్పుడు ఏ శాలరీ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నారు మనల్ని. ఓకే ఓకే మనకి ఇక్కడ ఇద్దరు శాలరీస్ కలిపి 40,000 అన్నారు కదా. సో నేను ఏ శాలరీ ఎంతో తెలీదు, బి శాలరీ ఎంతో తెలీదు, బట్ ఇద్దరిది కలిపి 40,000 అని తెలుసు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఏ శాలరీ అనేది ఎక్స్ అనుకుంటున్నాను, బి శాలరీ అనేది అప్పుడు ఏమవుతుంది 40,000 మైనస్ ఎక్స్. అంటే ఇద్దరిది కలిపి 40,000 అయినప్పుడు ఎక్స్, ఏది ఎక్స్ అయితే ఈ ఎక్స్ వాల్యూ తీసేస్తే ఉన్నది బిఏ కదా. అంటే ఈ టోటల్ నుంచి ఏ వాల్యూ తీసేస్తే ఉన్నది బి వాల్యూ కదా అవుతుంది. సో 40,000 మైనస్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక ఈక్వేషన్ రాస్తున్నాను. ఏ అనేవాడు ఎంత స్పెండ్ చేశాడు, ఏ స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ శాలరీ. 85% స్పెండ్ చేసేస్తే ఇంకా ఎంత సేవ్ చేసినట్టు, ఏ 15%. సో 15 ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఏ కదా. ఓకే, నెక్స్ట్ బి, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా 40,000 మైనస్ ఎక్స్. అండ్ ఎంత, బి ఎంత స్పెండ్ చేశాడు, 95% ఆఫ్ హిస్ శాలరీ. ఇంకా ఎంత ఉన్నట్టు 5% సేవ్ చేశాడు. ఓకే, సో ఇక్కడ చూడండి 5 1s 5 3s. సో 3x ఈక్వల్స్ టు 40,000 మైనస్ ఎక్స్. అప్పుడు ఈ మైనస్ ఎక్స్ ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 4x ఈక్వల్స్ టు 40,000. సో ఎక్స్ ఈక్వల్స్ టు 40,000 మైనస్ 40,000/4. అప్పుడు 4 1s. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ అనేది 10,000. ఇప్పుడు మన ఇక్కడ ఏం అడిగారు, ఎక్స్ వాల్యూ అనే అడిగారు. ఎక్స్ వాల్యూ ఎంత, ఏమడిగారు, ఏ వాల్యూ అడిగారు. ఏ వాల్యూ ఎంత, ఎక్స్. సో ఎక్స్ వచ్చేసి 10,000. ఓకే, సో మనకి ఇక్కడ ఏ శాలరీ ఎంత అని అడిగారు. సో ఏ శాలరీ 10,000. ఇప్పుడు ఏ శాలరీ 10,000 అయింది. ఒకవేళ మిమ్మల్ని బి శాలరీ అడిగారు అనుకోండి, ఏమవుతుంది 40,000 నుంచి 10,000 మైనస్ చేస్తారు. ఏమవుతుంది అప్పుడు బి శాలరీ 30,000 అవుతుంది. అంతే, దట్స్ ఈజీ. ఏం లేదు, జస్ట్ మనం ఇద్దరిది 40,000 అన్నారు కాబట్టి ఏది ఎక్స్ అనుకున్నాను, బీది 40,000 మైనస్ ఎక్స్ అయింది అప్పుడు. సో అండ్ వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్స్ రాశాను. ఇక్కడ వాడు 15% సేవ్ చేశాడు, ఇక్కడ 5% సేవ్ చేశాడు. సో 5 1s 5 3s క్యాన్సిల్ చేశాను. సో లాస్ట్కి ఎక్స్ ఈక్వల్స్ టు 10,000 వచ్చింది. సో మనకు కావాల్సింది కూడా ఏ వాల్యూ అంటే ఎక్స్. సో 10,000. ఓకే, సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. విమల్ డిసైడెడ్ టు డొనేట్ 12% ఆఫ్ హిస్ శాలరీ టు ఎన్ ఆర్ఫెన్స్. Okay, on the day of donation he changed his mind and donated rupees 2,400 which was 125% what he had decided earlier. How much is Vimal's salary? సో అది 8th క్వశ్చన్. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. అంటే ఏంటంటే ఫస్ట్ విమల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఏమనుకున్నాడంటే తన శాలరీలో 12% ఆర్ఫెన్స్కి ఇద్దాం అనుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తన శాలరీ ఒక 100 రూపీస్ అనుకోండి, 12% అంటే ఎంత, 12. సో 12% ఇద్దాం అనుకున్నాడు ఆర్ఫెన్స్కి.
తర్వాత డొనేషన్ చేసే రోజు తన మైండ్ చేంజ్ చేసుకున్నాడంట. ఏమనుకున్నాడు, ఓన్లీ 2400 ఇద్దామనుకున్నాడు. అక్కడ మనకి పర్సంటేజ్లో చెప్పారు, ఇక్కడ వాల్యూ ఇచ్చారు. అదే ఆ 2400 ఎంత పర్సంటేజ్కి ఈక్వల్ అంటే విచ్ వాజ్ 125% వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్. ఓకే, తను ముందు అనుకున్నాడు కదా 12% ఇద్దామని. ఆ 12%లో 125% అంట ఈ 2400 అనేది. ఓకే, అర్థమైందా? హౌ మచ్ ఈజ్ విమల్ శాలరీ. ఓకే, మనకిప్పుడు ఈ 2400కి పర్సంటేజ్ వాల్యూ ఎంతో తెలియాలి. అది తెలిస్తే మనం దాన్ని పట్టుకుని 100% తీసుకొచ్చేయచ్చు కదా, అంతే కదా. విమల్ శాలరీ కదా అడిగారు. ఓకే, సో ఫస్ట్ చూడండి. ఓకే, సో ఫస్ట్ ఎంత అనుకున్నాడు, 12% అనుకున్నాడు. కానీ తర్వాత తను డొనేషన్ చేసే టైంకి తన మైండ్ అనేది చేంజ్ చేసుకున్నాడు. 2400 ఇద్దామనుకున్నాడు. ఆ 2400 అనేది ఏంటి, విచ్ వాస్ 125% వాట్ హీ హ్యాడ్ డిసైడెడ్ ఎర్లియర్. అంటే ముందు ఇద్దామన్న దానికన్నా 125% ఎక్కువ అంట. అంటే ఏంటి, 125/100 × 12. సో ముందు ఎంత ఇద్దామనుకున్నాడు, 12 కదా ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు ఈ 12కి 125% మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ 25 టేబుల్, 25 4s, 25 5s. సో అగైన్ 4 1s, 4 3s, ఎంత 15%. సో ఫస్ట్ 12% ఇద్దామనుకున్నాడు. తర్వాత డొనేషన్ ఇచ్చే టైంకి 2400 ఇచ్చాడు. అది ఎంత, 125% ఎక్కువంట 12 కన్నా. అప్పుడు ఎంత వచ్చింది, అది 15%. అంటే 15% డొనేట్ చేశాడు. ఎంత వాల్యూ, 2400. ఇప్పుడు మనకి ఏం కావాలి, వాట్ హీ హ్యాడ్ హౌ మచ్ ఇస్ విమల్ శాలరీ. అంటే విమల్ శాలరీ ఎంత కావాలి అంటే 100%. సో 15% 2400 అంటే 100%. ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. 2400 × 100/15. ఓకే, 5 3s, 5 20s, 3 1s, 3 800s. సో 8 × 2 16. అండ్ ఇక్కడ 2 zeros, ఇక్కడ 1 0. సో 16,000. 100% ఎంత, 16,000. సో విమల్ శాలరీ ఎంత, 16,000. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమీ లేదు, జస్ట్ అంతా చాలా ఈజీ. బట్ ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ 12% డొనేట్ చేద్దాం అనుకున్నాడు. బట్ డొనేట్ చేసే టైంకి తన మైండ్ చేంజ్ చేసుకున్నాడు. 2400 డొనేట్ చేశాడు. అది ఎంతకి ఈక్వల్ అంటే ముందు డిసైడ్ అయిన దానికన్నా 125% ఎక్కువ అంట. సో 125/100 × 12 చేస్తే 15. ఆ 15% వాల్యూ 2400. సో 100% వాల్యూ 16,000. అంటే విమల్ శాలరీ 16,000. ఓకే, మాకు ఇలా కాదనుకుంటే మనం నేను మీకు చెప్పాను కదా, నేను ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ వాల్యూస్లో మనకి ఏంటి 1/5 అంటే, సో ఏం చెప్పాను, 1/5 అంటే 20% అని చెప్పాను. అండ్ అలానే 2/5 అంటే 40 అని చెప్పాను. 3/5 అంటే 60, 4/5 అంటే 80. అండ్ నెక్స్ట్ 1/4 అంటే 25% అని చెప్పాను. సో ఇక్కడ మనకి 125% ఎక్కువ అన్నాడు. అంటే 4 అనేది 100, 1 అనేది 25. అంటే 4 ఉండేది ఏమైంది, ఎక్కువైంది. అంటే ఏం చేయాలి, 4 + 1 5. ఓకే, బట్ ఇక్కడ మనకి ఫస్ట్ అంటే ఇనిషియల్గా ఇంత డొనేట్ చేద్దాం అనుకున్నాడు, ఇంత రేషియోలో. తర్వాత ఇంత డొనేట్ చేశాడు. ఇనిషియల్ ఎంత, 12. అంటే ఎలా వచ్చింది 12, 4 × 3, 4 3s 12. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, 5 × 3 అంటే ఏమవుతుంది, 5 3s 15. అంటే తర్వాత మాత్రం 15% డొనేట్ చేశాడు. ముందు 12 అనుకున్నాడు, తర్వాత 15. సో ఇక్కడ చేసిన అదే వచ్చింది, ఇక్కడన్నా అలానే వచ్చింది. అర్థమైంది కదా. ఏం లేదంటే ఏంటి, 25% రేషియో తెలియాలి మనకి. 25% రేషియో అంటే ఏంటి, 1/4. అంటే 4 parts 100. అంటే ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది, 100/4. సో 25 అంతే కదా. 4 2s 8, 2 ఉంది. అండ్ 4 5s 20 కాబట్టి 25. అందుకే 1/4 అని రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇది 400 కాకపోతే 125 అంటే 100 + 25 అంటే 4 + 1 5. ఇది 4 అంటే మీకు అలా కన్ఫ్యూజన్గా ఉంది. 4 × 3 ఎందుకు చేసామంటే 4 ఎందుకే చేసామంటే 4 parts అనేది 12 అనుకోండి. అప్పుడు 5 parts ఏమవుతుంది తెలియాలి మనకి. ఇప్పుడు అప్పుడు 12 × 5/4. సో ఇందాక ఇలా చేసినప్పుడు పర్సంటేజ్ చేసినప్పుడు చేసాం కదా. సో అప్పుడు 4 3s 12. అగైన్ 3 5s are 15. సో అలా చేసిన 15 వస్తుంది, ఇలా చేసిన 15 వస్తుంది, ఇలా చేసిన 15 వస్తుంది. ఎవరు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చేయండి. ఓకే ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.